హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా Q&Aలో అయితే 100cc నుంచి 1000cc మధ్యలో మీరు ఒకవేళ కొనుక్కోవాల్సి వస్తే ఏ వెహికల్ కొనుక్కుంటారు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారనమాట. చాలా వెహికల్స్ మనం రివ్యూ చేసాం కదా. మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన 100cc నుంచి 1000cc దాకా వెహికల్స్ ఏమేమి ఉన్నాయి అంటే 1000cc మనం రివ్యూ చేయలేదు, బట్ వాటిలో మీరు ఏది ఓన్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అన్నట్టుగా కామెంట్ అయితే వచ్చిందనమాట. దాని మీద డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. సో అందులో క్లియర్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పాను కదా. ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మొత్తం నోట్ చేసుకున్నాను. 100cc నుంచి 1400cc దాకా ఉన్నాయన్నమాట నా ఫేవరెట్ వెహికల్స్. ఫస్ట్ 100cc నుంచి 650cc దాకా ఉన్న వెహికల్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే వాటిలో నేను కొన్ని రైడ్ చేశాను కాబట్టి నాకు క్లారిటీ అయితే ఉంది. ఇంకా 650cc పైన ఉన్న వెహికల్స్ అయితే మనం ఇప్పటిదాకా రైడ్ చేయలేదు, వాటి గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు. బట్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది మనం కొనుక్కోవాలి, నా గ్యారేజ్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉందన్నమాట. వాటి గురించి మొత్తం మాట్లాడుకుందాము. ఫస్ట్ 100cc గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు 2 వెహికల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఇన్నాళ్ళు నేను ఇన్ని వెహికల్స్ రివ్యూ చేశాను కదా, వాటిలో నాకు బాగా నచ్చిన 2 100cc వెహికల్స్ అయితే మాత్రం హీరో స్ప్లెండర్ ప్లస్ అలాగే బజాజ్ ప్లాటినా 100. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి బ్రో. హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది ₹1,00,000 మీకు లభిస్తూ ఉంది. 85,000 బజాజ్ ప్లాటినా 100 అయితే లభిస్తూ ఉంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఈ రెండింటిలో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే 2015లో హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే పర్చేస్ చేశాను. 5 years అయితే యూజ్ చేశాను. దాని తర్వాత నేను అది సేల్ చేసేసి వెస్పా కొనుక్కున్నాను. ఒక 4 years అయితే యూజ్ చేశాను, బట్ దానికి రిపేర్స్ అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి, మెయింటెనెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది అనిపించి నాకు అది సేల్ చేసేసాను. ఒక కమ్యూటర్ పర్పస్గా ఒక మోటార్ సైకిల్ అయితే కొనుక్కోవాలనిపించింది. చాలాసేపు ఆలోచించాను. ఆల్రెడీ 2015లో హీరో స్ప్లెండర్ ప్లస్ కొన్నాం కదా, ఇప్పుడు ప్లాటినా 100 కొనుక్కుందాం అని చెప్పేసి అనుకున్నాను. షోరూమ్కి వెళ్ళాను, టెస్ట్ రైడ్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్రైస్ తక్కువలో వస్తుంది, బట్ చాలా మిస్ అవుతున్నాను అనమాట. నా ఫస్ట్ మోటార్ సైకిల్ కొనుక్కొని అమ్మేసేసాను కదా, దాన్ని చాలా బాగా మిస్ అవుతున్నాను కాబట్టి మళ్ళీ హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే కొనుక్కున్నాను. ఇప్పుడు నేనైతే కంప్యూటర్ పర్పస్గా ఆ వెహికలే యూజ్ చేస్తూ ఉన్నాను. లాంగ్ వెళ్ళడానికి నాకు KTM అయితే ఉంది. సో అదనమాట, మీ ఇష్టం. మీకు స్ప్లెండర్ ప్లస్ నచ్చితే అది కొనుక్కోవచ్చు, లేకపోతే ప్లాటినా 100 అయితే కొనుక్కోవచ్చు. నాకైతే ప్లాటినా 100 చాలా బాగా నచ్చింది. మేబీ ఇంకొక వెహికల్ కొనుక్కోవాల్సి వస్తే నేను ప్లాటినా 100 కొనుక్కుంటాను. నెక్స్ట్ 110cc గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మీకు బజాజ్లో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, TVSలో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, హీరోలో కొన్ని వెహికల్స్ ఉన్నాయి. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే నాకు బాగా నచ్చింది TVS రేడాన్ 110. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 110cc సెగ్మెంట్లో. ఆ వెహికల్ మీద ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. హీరో స్ప్లెండర్ ప్లస్ సీట్ కంఫర్ట్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇన్నిట్లోనే బాగుండిద్ది. 18 ఇంచ్ alloy wheels అయితే ఉంటాయి. 110cc ఇంజిన్ 98,000 రూపీస్లోనే మీకు లభిస్తూ ఉంది. ఇంకా హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది 1,00,000 రూపీస్ దాకా అయితే ఉంది మీకు. ఇదే 2,000 రూపీస్ తక్కువ వస్తూ ఉంది 110cc ఇంజిన్. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట, అందుకే నేను మీకు ఇది సజెస్ట్ చేస్తా ఉన్నాను. నేనైతే 110cc ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే రేడియన్ 110 కొనుక్కుంటాను. దాని తర్వాత 125cc నేను ఓన్ చేసుకోవాలనుకుంటుంది మాత్రం ఖచ్చితంగా బజాజ్ పల్సర్ 125. ₹1,10,000 మీకు ఆ వెహికల్ అయితే లభించింది. ఎందుకు ఆ వెహికల్ నాకు నచ్చింది, రైడర్ 125 ఎందుకు మీరు తీసుకోవట్లేదు అని నన్ను అడిగితే మాత్రం, ఎవరైతే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చుంటారో రైడర్ 125 మీద సస్పెన్షన్ స్మూత్గా ఉండటం వల్ల కిందకి దిగిపోతుంది అనమాట, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తగులుతుంది. అందుకని చెప్పేసి నేను ఆ వెహికల్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ పర్పస్గా వాడుకునే వెహికల్స్ కాబట్టి ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. 125cc సెగ్మెంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ పల్సర్ 125. నియాన్ కార్బన్ ఎడిషన్ అయితే కాదు, డిజిటల్ మీటర్ అయితే ఉండేది కదా, అదైతే కాదు, ఎనలాగ్ అండ్ డిజిటల్ మీటర్ ఉన్నదన్నమాట. ₹1,10,000 మీకు ఆ వెహికల్ లభిస్తూ ఉంది. కొన్ని ఆఫర్స్ అన్ని కలుపుకుంటేనే ₹1,10,000 అనమాట. ఫోర్త్ 150cc సెగ్మెంట్లో నాకు 2 వెహికల్స్ అంటే చాలా బాగా ఇష్టం. ఇక్కడ మీకు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు FZS అయితే ఉంది, FZX అయితే ఉంది, అపాచీ RTR 160 ఉంది. ఇవన్నీ కూడా బెస్ట్ వెహికల్సే. వాటితో కంపేర్ చేసుకుంటే నాకు యమహా MT-15 అంటే చాలా బాగా ఇష్టం. డిజైన్ బాగుండిద్ది. నేను సింగిల్గా వెళ్ళటానికి ఆ వెహికల్ అయితే కొనుక్కుంటాను. స్పోర్టీ లుక్లో ఉండాలి అనుకుంటే యమహా R15M కొనుక్కుంటాను. వర్షన్ 4 ఎందుకు కొనుక్కోవట్లేదు అంటే అందులో క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు. నాకు క్విక్ షిఫ్టర్ యూస్ చేయడం చాలా ఇష్టం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. అది R15Mలో ఉండిద్ది. డిజైన్ కూడా మీకు చాలా బాగుండిద్ది, అంటే కలరు. అందుకని చెప్పి నేను అది చూస్ చేసుకుంటాను. మీ ఇష్టం, మీ దగ్గర డబ్బులు సెకండరీ బ్రో. ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం, 10 దాకా మనం మార్చాం కదా. 2 lakhs దాకా పెట్టిన వాళ్ళు ఇంకొక 20,000 రూపీస్ యాడ్ చేసుకోండి. 1,50,000 రూపీస్ దాకా పెట్టగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక 10 to 15,000 రూపీస్ యాడ్ చేసుకుని ఇంకా మంచి వెహికల్స్ కొనడానికి ట్రై చేయండి. అంతేగాని డబ్బులు తగ్గినాయి అని చెప్పేసి మాత్రం వేరే వెహికల్స్ అయితే కొనుక్కోవద్దు. మీ డ్రీమ్ వెహికలే మీరు కొనుక్కోండి. నెక్స్ట్ 200cc సెగ్మెంట్ విషయానికి వస్తే KTM డ్యూక్ 200 అయితే నేను పర్చేస్ చేస్తాను. 2,45,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. ఆ వెహికల్లో టాప్ నాచ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను పర్చేస్ చేస్తాను, మా ఇంట్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓనర్షిప్ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు.
సెకండ్ వెహికల్ నాకు బాగా నచ్చింది 200cc సెగ్మెంట్లో ఎక్స్పల్స్ 210, 2,30,000 రూపీస్ దాకా అయితే ఉంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఒకవేళ ఆ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. నేనైతే అది మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాల్సి వస్తే నేను ఖచ్చితంగా ఎక్స్పల్స్ 210 కొంటాను. 250cc విషయానికి వస్తే ఇక్కడ మీకు చాలా తక్కువ వెహికల్స్ అయితే ఉంటాయి. డామినేట్ 250 కానీ, విట్పిలెన్ 250 కానీ, KTM డ్యూక్ 250 కానీ, లేకపోతే హీరో ఎక్స్ట్రీమ్ 250R కానీ ఇట్లాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే నాకు బాగా నచ్చింది మాత్రం హుస్క్వర్నా విట్పిలెన్ 250. అందులో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అయితే ఇస్తున్నారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్, నాకు అవి చాలా బాగా నచ్చినాయి అనమాట. మీకు యూనిక్ లుక్లో అయితే ఆ వెహికల్ ఉండిద్ది. సింగిల్ సీటు, కంఫర్టబుల్గా ఉండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఆ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సిటీలో కూడా తిరగచ్చు. 2,65,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. డ్యూక్ 250 ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉండిద్ది. సేమ్ ఇంజన్, డిజైన్ ఒకటే మారిద్ది అనమాట. కానీ ఫీచర్స్ అయితే మొత్తం సేమ్ ఉన్నాయి కాబట్టి నేను చాలా వరకు మనీ తగ్గించుకోవచ్చు కాబట్టి ఇది కొనుక్కుంటున్నాను. హుస్క్వర్నా విట్పిలెన్ 250. నెక్స్ట్ 300cc సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ 3 వెహికల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అందులో ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి హోండా CB 300R 2,85,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. తర్వాత జావా క్లాసిక్ వెహికల్, అంటే జావా 42 కాదు, జావా క్లాసిక్, సింపుల్గా బాగుండేది. అది 2,60,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఏదైనా రెట్రో స్టైల్లో ఒక వెహికల్ కొనుక్కోవాల్సి వస్తే నేను ఖచ్చితంగా జావానే చూస్ చేసుకుంటాను. తర్వాత యమహా R3 4,20,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. R3 అనేది ది బెస్ట్ వెహికల్ బ్రో. కానీ ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ మీకు మంచి రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఉండిద్ది. మీకు మంచి టైర్స్ అయితే ఉంటాయి. ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. రా మెషిన్ అనమాట. 300cc ఉన్న పవర్ ఏదైతే ఉందో అది మొత్తం మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే వితౌట్ ఎలక్ట్రానిక్స్ ఇదే నాకు బాగా నచ్చింది నేను రైడ్ చేసినప్పుడు. కానీ ఎవరు ఇది కొనుక్కోరు. కొంచెం పోతే పోయినాయి, 1,00,000-1,50,000 ఎక్స్ట్రా పోతే పోయినాయి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇది కొనుక్కుంటే ది బెస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత 400cc సెగ్మెంట్ విషయానికి వెళ్తే KTM డ్యూక్ 390, దీన్ని కొట్టే వెహికల్ ఇంకోటి ఉండదు. మీరు ఏదైనా అనుకోండి, ఇంకా ఎన్ని మంచి వెహికల్స్ అయితే ఉన్నాయండి. 3,55,000 రూపాయల్లో ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా వేరే ఏ వెహికల్లో కూడా ఉండవు అనమాట. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అవ్వచ్చు, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అవ్వచ్చు, బ్యాక్ సైడ్ ABS మీరు ఆఫ్ చేసుకోవచ్చు కదా, ఆ ఫీచర్ అవ్వచ్చు, మంచి టైర్స్ కానీ, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ కానీ, పవర్ కూడా చాలా ఎక్కువైతే ఉండిద్ది. DYS ఇంజిన్, మొత్తం LED లైట్స్, అదిరిపోయింది బ్రో. ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు బ్రో. నేనైతే ఇదే కొనుక్కుంటాను 3,55,000 రూపాయలు నా దగ్గర ఉంటే మాత్రం. నెక్స్ట్ అడ్వెంచర్ 390 అనమాట. 4,40,000 రూపీస్లో ఉండిద్ది. అండర్ 500cc ఎవరైనా ఒక అడ్వెంచర్ వెహికల్ మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇదే చూస్ చేసుకుంటారు. లేకపోతే ఎండ్యూరో R కొంచెం వెయిట్లెస్ అయితే ఉండిద్ది. ఇది మీకు 4,05,000 రూపీస్లో లభిస్తూ ఉంది. కొంచెం మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇది కొనుక్కుంటాను నేనైతే. అడ్వెంచర్ 390 కన్నా నాకు ఎండ్యూరో R చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఒకవేళ 400cc కొనుక్కోవాల్సి వస్తే ఈ 3 వెహికల్స్లో ఒకటి కొనుక్కుంటాను నేను. తర్వాత 500cc దగ్గరికి వెళ్దాం. ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. 500cc అప్రిలా RS 457 స్పోర్టీ లుక్లో 2 సిలిండర్స్తో మీకు చాలా బాగుంది బ్రో. లైవ్లో నేనైతే అది రైడ్ చేయలేదు. చాలామంది రైడ్ చేసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే బాగుంది, ఇంజను స్మూత్గా ఉంది, టాప్ స్పీడ్ కూడా ఎక్కువ వెళ్తుంది. 5,01,000 ఏమో ఉంది అంతే, 5 lakhs ఎగ్జాక్ట్గా. చూద్దాం ఏమన్నా ఫ్యూచర్లో అది రైడ్ చేసే అవకాశం వస్తే అది రైడ్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నెక్స్ట్ 650cc దగ్గరికి వెళ్తే ఇక్కడ 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే హోండా CBR 650R. నేను షోరూమ్కి వెళ్ళాను, నన్ను ఇన్వైట్ చేశారు, లైవ్లో వెహికల్ చూశాను. చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ 11,70,000 రూపీస్ చెప్పారు. ఒకటికి వెనక్కేసాను అనమాట, ఎందుకంటే ఒక 5-6 lakhs అయితే కొనుక్కోవచ్చు. 11,70,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా. కానీ ఎప్పుడైతే ఆ వెహికల్ చూసానో ఆ ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ, ఆ టైర్స్ గ్రిప్ కానీ, దాంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ, అబ్బో అదిరిపోయింది బ్రో, అదిరిపోయింది. కాకపోతే 11,70,000 రూపీస్కి మంచి మంచి వెహికల్స్, ఇంకా మంచి పవర్ఫుల్ వెహికల్స్ ఉన్నాయి, మాట్లాడతా దాని గురించి కూడా. ఒకవేళ 650cc ఒక మంచి వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే, మనీ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే ఇది కొనుక్కుంటాను. లేదు బ్రో కొద్దిగా బడ్జెట్లో కావాలి అనుకుంటే, నాకు రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి బేర్ 650 అయితే లాంచ్ చేశారు కదా. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, స్పోక్ వీల్స్, అదిరిపోయింది. అది కూడా 4,15,000 రూపీస్ అయితే ఉందంట. నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి అడిగాను. 4,20,000 రూపాయల లోపు మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకుని ఆ వెహికల్ కొనుక్కోవచ్చు. ఇంటర్సెప్టర్ 650, GT 650 కన్నా ఈ వెహికల్ బాగుంది. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత 750cc విషయానికి వస్తే ఇక్కడ ట్రయంఫ్ స్ట్రీట్ 77765, అది కూడా రెడ్ కలర్, 11,85,000 రూపీస్. ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ ఏవి కూడా రివ్యూ చేయలేదు, రైడ్ చేయలేదు, బట్ స్పెసిఫికేషన్స్ అవన్నీ నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇవి ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ కూడా అన్ని ఎక్స్క్లూజివ్ వెహికల్స్ అనమాట. ది బెస్ట్ ఉంటాయి, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 750cc ట్రయంఫ్ స్ట్రీట్ 765 అయితే మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. నాకైతే రెడ్ కలర్ బాగా నచ్చింది. తర్వాత డైరెక్ట్గా 900cc వెళ్తే అక్కడ వన్ అండ్ ఓన్లీ ఎవరు ఏది ఆలోచించకుండా కొనేది Z900, 11 lakhs అయితే ఉంది. అంటే మీకు 70,000 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు CBR 650R కొనుక్కునే బదులు.
అందులో మీకు ఎందుకు బెస్ట్ అంటే 70,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి అది కొనుక్కున్న తర్వాత హోండాకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఒక్కసారి మీరు డబ్బులు ఎక్కువ పెట్టి హోండా CBR 650R కొనుక్కుంటారు, తర్వాత మెయింటెనెన్స్ మొత్తం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ 1000cc దగ్గరికి వెళ్దాం. ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ వెహికల్ అనమాట. లీటర్ క్లాస్ వెహికల్ ఒకటి కొనుక్కోవాలి, ఇంట్లో గ్యారేజ్లో పెట్టుకోవాలి, దాన్ని రైడ్ చేయాలి, వీకెండ్ రైడ్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి బైక్ లవర్కి ఒక డ్రీమ్ అయితే ఉండిద్ది. సో అక్కడికైతే వచ్చాం మనము. 21,20,000 రూపీస్లో కవాసకి ZX-10R అయితే ఉంది. 1000cc 200 PS పవర్ పైన జనరేట్ చేసే బడ్జెట్ వెహికల్ కవాసకి నింజా ZX-10R. నాకు కూడా ది బెస్ట్గా నచ్చే వెహికల్ అనమాట ఇది. 30 లక్షలు మీరు పెట్టుకోగలిగితే BMW S1000RR అయితే ఉండిద్ది. ఆ డిజైన్ కూడా బాగుండిద్ది, ఇన్లైన్ 4 ఇంజన్, సౌండ్ కూడా బాగుండిద్ది బ్రో నిజం చెప్పాలంటే. దాని తర్వాత ఒక క్రాస్ ప్లేన్ ఇంజన్ కావాలి, యూనిక్గా ఉండాలి ఇంజన్ సౌండ్ అనేది అని అనుకుంటే Yamaha R1 ఒక డేర్ ఉండాలన్నమాట. Yamaha R1 కొనాలి అని అంటే, ఎందుకంటే ఇన్లైన్ 4 కాదు, సౌండ్ కూడా ఇన్లైన్ 4 లా రాదు, యూనిక్గా అయితే ఉంటుంది. క్రాస్ ప్లేన్ ఇంజన్ అనమాట, ఒక డిఫరెంట్గా వస్తుంది ఇంజన్ కూడా, సౌండ్ బాగా ప్యాషనేట్ ఉన్న వాళ్ళే కొనగలరు Yamaha R1 అనేది. ఎందుకంటే మీకు R15 వర్షన్ 4కి R1కి పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే అనిపించదు, ఇంచుమించుగా మ్యాచ్ అవుతాయి అనమాట. సో ఈ 3 వెహికల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. 4th వెహికల్ వచ్చేప్పటికి డుకాటి పనిగాలే V4. ఇంజన్ భయంకరంగా హీట్ అయిద్దంట. సో నాకున్న ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 35 లక్షలు అయితే ఉంది బ్రో. డుకాటి అంటేనే ఎక్స్పెన్సివ్, సూపర్ ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు. అది కూడా V4 ఇంజిన్ అయితే ఉండిద్ది, రెడ్ కలర్ అయితే అదిరిపోయిద్ది. ఆ పిచ్ ఉండాలన్నమాట, మోటార్ సైకిల్ కొనాలనే పిచ్ ఉన్న వాళ్ళే డుకాటి వెహికల్స్ కొనుక్కుంటారు, వాడతారు. దానికి ఏదైనా అయిందనుకోండి, డబ్బులు ఉంటే వెంటనే చేయించుకోగలం, లేకపోతే మాత్రం ఎప్పటికో ఇంకా అది. 1200cc దగ్గరికి వద్దాం. యాక్చువల్లీ 1000cc దాకే మీకు చెప్పాలి, ఇప్పుడు చెప్పేవన్నీ బోనస్ అనమాట. ఎందుకంటే ఇవి మీకు చెప్పాలి, మీకు తెలియాలి. 1200cc ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ RS 1200 ఇది నేను లైవ్లో షోరూమ్కి వెళ్ళినప్పుడు చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదనమాట జరిగింది అక్కడ. నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ చెప్పాలంటే 18 lakhs దాకా అయితే ఉంది. సూపర్ ఎక్స్పెన్సివ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత స్క్రామ్లర్ 1200X అయితే ఉంది. ఇది కూడా మీకు 15 lakhs దాకా అయితే ఉండిద్ది. జేమ్స్ బాండ్ మూవీలో యూజ్ చేశారు ఈ వెహికల్ని. మీకు సైలెన్సర్ అయితే పైన అయితే ఉండిద్ది అనమాట, అడ్వెంచర్ వెహికల్ లాగా అయితే ఉండిద్ది. ఫైనల్గా మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు KTM వెహికల్స్ అంటే చాలా బాగా నచ్చుతాయి అని చెప్పేసి. ఎందుకో తెలియదు, ది బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి, బడ్జెట్లో వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే వెహికల్ అయితే బడ్జెట్లో రాదు బ్రో. 1400cc దగ్గరికి వెళ్తే KTM 1390 సూపర్ డ్యూక్ R ఇంత పెద్ద పేరు అయితే ఉంది. అండర్ 30 lakhsలో మీకు ఈ వెహికల్ లభించే అవకాశం అయితే ఉంది. ఇట్లా తిప్పుతుంటేనే ఫ్రంట్ టైర్ ఇట్లా పైకి లేస్తూ ఉంది. నేను వీడియోస్ చూశాను, చాలా నెకిడ్ వెహికల్, సన్నగా ఉంది, సింగిల్గా వెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే సూపర్ ఎక్స్పెన్సివ్ వెహికల్స్ అన్నీ కూడా డబల్స్కి పనికిరావు. 100cc దగ్గర నుంచి 1400cc దాకా నన్ను బాగా ఇంప్రెస్ చేసిన వెహికల్స్ అయితే ఇవి. వాటిలో కొన్ని రైడ్ చేసిన దాని ప్రకారంగా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అవి చూసి మీరు డిసైడ్ అయ్యి కొనుక్కోవచ్చు. ఇంకా సూపర్ బైక్స్ విషయానికి వస్తే నేను ఇప్పటిదాకా ఏది కూడా రైడ్ చేయలేదు. రైడ్ చేసిన తర్వాత నాకు నచ్చిందంటే అది ఖచ్చితంగా కొనాలనిపించింది. కొనాలి అంటే డబ్బులు ఉండాలి కదా. సో ప్రజెంట్ నా దగ్గర నీ డబ్బులు అయితే ఏమి లేవు. నిదానంగా కొంచెం డబ్బులు దాచిపెట్టుకొని మేబీ నేను కొంటే వీటిలో ఏదైనా ఒకటి కొంటాను. ఫ్యూచర్లో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి వెహికల్ అయితే కొందాం, రైడ్ చేద్దాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్ది అనేది మీకు ఖచ్చితంగా మన వీడియోస్ రూపంలో చూపిస్తాను. అది మాత్రం కన్ఫామ్ అనమాట. సో అది ఎప్పుడు ఎంత తొందరగా జరిగిద్ది, ఎంత లేట్గా జరిగిద్ది అనేది నేను చెప్పలేను. నేను మీకు ఏదైనా పర్సనల్గా చెప్పాల్సి వస్తే మాత్రం Q&A వీడియోస్లో ఎవ్రీ సండే అప్లోడ్ చేస్తాను కదా, వాటిలో చెప్తాను. అవి మీరు ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా కొత్త వెహికల్స్ లాంచ్ అయినా సరే మీకు ఆ వీడియోస్లో తెలుస్తూ ఉంటాయి. Q&A వీడియోస్లో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.